అరే ఉదయమైందో? అన్నయ్య లే అన్నయ్య. ఈ బబ్లు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? నేను ఒంటరిగా ఉండేది నచ్చదని వాడికి తెలుసు కదా. వావ్, ఎంత అద్భుతమైన రోజు. వాడు నాకు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింటూ, ఇలా చూడు, ఇలా చూడు, ఇక్కడున్నాను. డబ్బులు ఒంటరిగా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఊరికే ఉన్నాను. రా, మనం దాగుడు ముద్దలు ఆటలాడదాం. ఛాన్సే లేదు. మీ అన్ని హెల్ప్ లేకుండానే నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను వెళ్ళొస్తాను. సరే, ఓకే. ఎలాగో ఈ దారి విజయవంతంగా తవ్వేశాను. డుగ్గు, డబ్లు, నువ్వేం చేస్తున్నావు? నేను నీతో ఈ ఆట ఆడనా? ఏంటి ఆటలా? నేనేం ఆడుకోవటం లేదు. నా పని మాత్రమే చేస్తున్నాను. నేను వెళ్ళటానికి దారి తీస్తున్నాను. సారీ, నాకు తెలీదు. నేను ఇప్పుడు నిద్రపోవాలి. వెళ్ళొస్తా. సరే, ఓకే. ఇంకా వేగంగా రా బాబు. ప్రయత్నిస్తాను మహారాజా. నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చా? గత గంట సేపుగా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు. ఈ అడవిలో ఉన్న మనుషులందరూ నేను ఊరేగింపు రావటం చూస్తున్నారు. రంచు బాబు, వీళ్ళు ఖచ్చితంగా నాతో ఆట ఆడుకుంటారు. రంచు బాబు, రంచు, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఇదిగో వచ్చేసాను. ఈ అడవి రాజునే బుద్ధి, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సరిగా చెప్పారు మహారాజా, పెద్ద తప్పు చేసేసారు. కామెడీగా ఉంది. మీరు ఇలా మాట్లాడేది చూస్తే నవ్వుగా ఉంది. నీకెంత ధైర్యం ఉంటే నేను వచ్చే బండి ముందు పడి ఉన్నావు. బాబు, వద్దు వద్దు, నన్ను వదిలి వెళ్ళకండి. నేను వస్తాను, ఆగండి. నాతో ఆడుకోవడానికి నీకు అర్హత లేదు. ఇంకొకసారి నా వైపు చూడొద్దు. నిజం చెప్పాలంటే నాతో ఆడుకోవడానికి ఎవరు అక్కర్లేదు. అన్నయ్య, అన్నయ్యని భయపెడితే బాగుంటుంది. నా పండులో ఒరే డబ్బులు, నా పండులు నాశనం చేశావు. నా పండ్లంతా కింద పడిపోయాయి. క్షమించండి అన్నయ్య, నువ్వు ఈ పండ్లతో కలిసి ఆడుకుంటున్నావని అనుకున్నా. క్షమించు. ఒరే తమ్ముడు, నీకు బుద్ధే లేదు. నీకు దేని గురించి తెలీదు. నీ మొక్కమే నాకు చూపించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు నాతో ఆడుకోనంటున్నారు? ఏంటిది? ఎవరైనా నాతో ఆడుకోండి. అది ఎవరు? ఎవరైనా నాతో ఆడుకోండి. వింతగా ఉంది. పక్కన పక్కన ఎవరు లేరు. ఎవరైనా నాతో ఆడుకోండి. ఇది నా ఊహేనా? ఎవరైనా నాతో ఆడుకోండి. ఎవరైనా నాతో ఆడుకోండి. అక్కడుంది. ఎవరైనా నాతో ఆడుకోండి. ఇది ఓ బొమ్మలా ఉందే. ఎవరైనా నాతో ఆడుకోండి. నేను నీతో ఆడుకుంటా. ఎవరైనా నాతో ఆడుకోండి. ఏంటి, దీని తప్ప ఇంకేమీ చెప్పనంటుంది. ఎవరైనా నాతో ఆడుకోండి. అరే, ఇక్కడ బటన్ ఉంది, దీన్ని నొక్కుతా. ఎవరైనా నాతో ఆడుకోండి. హలో హలో, నువ్వెవరు? ఇది ఇప్పుడు నన్ను ఎవరైనా అడుగుతుంది. అద్భుతం. నా పేరు డబ్లు. హలో డబ్లు, నా పేరు ప్రొఫెసర్ కడల్స్. ఏంటి, ప్రొఫెసర్ కడల్సా? ఇదేనా నీ పేరు? మిమ్మల్ని కలవడం నాకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు ఎలుగుబంటి. నాకు సంతోషమే. ఇది అద్భుతం. నాకు బొమ్మ దొరికింది. ఇప్పుడు దీనితో నేను ఆడుకోవచ్చు. సరే, ముందు ఏ మాట ఆడాలి చెప్పు. నేను ఒంటరిగా లేను. నా పేరు ప్రొఫెసర్ కడల్స్. వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ టైంకి కూడా వచ్చి తినుండాలే. డబ్లు, నేను వస్తున్నాను. డబ్లు, నువ్వు ఎక్కడ ఉన్నావు? తమ్ముడు డబ్లు, నన్ను క్షమించురా. నన్ను క్షమించు తమ్ముడు. డబ్లు, నిన్ను నిన్ను డబ్లు,
ఏ డబ్లు ఆ, డబ్లు ఈ రాత్రి సమయంలో ఈ పిల్లడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? అన్నయ్య మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నీకు అసలు బుద్ధే లేదారా? నేను వెతుకుతున్నాను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఎంత దిగులు పడ్డానో తెలుసా? సమయం ఎంతో తెలుసు కదా, మర్యాదగా ఇంటికి రా ఇప్పుడే. ఎందుకు ఈ బొమ్మతోనే తిరుగుతున్నావు? అది నా దగ్గర నువ్వు ఇచ్చేయండి చిన్నపిల్లాడు అన్నయ్య. కాదు తమ్ముడు. వద్దు ఇచ్చేయ్ అన్నయ్య. నీకు సిగ్గుగా లేదా? అన్నయ్య, బొమ్మలతో ఆడుకుంటున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఇదేంటని నేనే నాకు అది చూస్తాను. కావాలి, ఇవ్వు. నా మిత్రుడిని నా దగ్గర ఇవ్వు. వాడి తప్ప నాకు ఎవరు లేరు. ఇప్పుడు ఏడవడం ఆపుతావా? బొమ్మని నాకు ఇవ్వు అన్నయ్య. సరే ఇదిగో ఉంచుకో. నువ్వు చాలా మంచి అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. సరే సరే ఇదంతా చాలురా, త్వరగా రా, ఇంటికి వెళ్దాం. సరే అన్నయ్య చూడండి, ప్రొఫెసర్ కడిల్స్ ఎంత అందంగా ఉన్నారు చూడండి. అన్నయ్య చూడండి. రాంచో బాబు, తనే నా కొత్త ఫ్రెండ్ చూడండి. ఎవరు నన్ను చూడనంటున్నారు? అన్నయ్య అన్నయ్య, ఈ చెక్కతో క్రికెట్ ఆడదామా? బాల్ వస్తే ఇలా 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 కొట్టాలి. నేను ఆడుకోవడానికి రాలేదు. సరే. నేను ఇప్పుడే అంతా క్లీన్ చేశాను. వదిలేనాడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఎందుకు? ఇంతకు ముందే ఇది విరిగిపోయింది కదా, దీనికోసం ఎందుకు ఇంత కోపడుతున్నారు? ఒరే డబ్లు, రంగ రంగను ఏం చేస్తున్నావు? నేను ఏమీ చేయలేదు. ఇది మీ తప్పే అన్నయ్య. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉన్నారు. ఇక నేను ఓర్చుకోను. ప్రొఫెసర్ కడిల్స్, అక్కడి నుంచి వెళ్దాం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా? నీ వల్ల ఇదంతా మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది. అన్నయ్య, దీనికోసం మీరు నాతో క్షమాపణ అడుగుతారు. ఇది అసలేం బాగోలేదు. వీడొక్క సోమరిపోతూ. ఎప్పుడు చూసినా వీడికి ఆటలే ముఖ్యం. వీడు ఎప్పుడుదా మారుతాడో? ప్రొఫెసర్ కడిల్స్, ఇప్పుడు నువ్వు నేనే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరైనా నాతో ఆడుకోండి, ఎవరైనా నాతో ఆడుకోండి. నేను నీ ఫ్రెండే కదా. నేను ఉండేంత వరకు నీకు ఎవరూ లేరని అనిపించదు. ప్రొఫెసర్ కడిల్స్, మనం ఎప్పుడు మంచి మిత్రులమే. ఎవరైనా నాతో ఆడుకోండి. ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆటలాడుతున్నావు, అల్లరి చేస్తున్నావు. హలో కొంటిగాడా, ఇది నా పేరు కాదని నీకు బాగా తెలుసు. నా పేరు ప్రొఫెసర్ కడిల్స్. ఇప్పుడు చాలు, ఆపు. ఏం చేసేది? నేను నీతో కోపడలేకపోతున్నా, క్షమించు. ఎవరైనా నాతో ఆడుకోండి. ఇప్పుడు వర్షం వస్తుంది అనుకుంటా. మనం మళ్ళీ ఇంటికి వెళ్దాం. ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదా? నీ వల్లేరా ఈ ఇల్లుని నేను మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది. ఉండు, నేను ఇంటికి వెళ్ళలేను. ఇప్పుడు ఏం చేసేది? వర్షంలో తడవకుండా ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. అదిగో అక్కడ గుహ ఉంది. సూపర్. నా పేరు ప్రొఫెసర్ కడిల్స్. నీలాంటి ఒక మంచి మిత్రుడు నాకు దొరకడు. ఐ లవ్ యూ. గుడ్ నైట్. సరేనా? బాగా నిద్రపో, దిగులు పడకు. రేపు మళ్ళీ ఆడుకుందాం. ఈ రోజు వర్షం పడుతుందని నేను నా బాస్ దగ్గర చెప్పాను. అయినా కూడా నన్ను పని చేయమని చెప్పారు. అసలు నేను చెప్పేదైనా వినలేనంటున్నారు. ఇది ఒక గుహే కదా, అద్భుతం. ఇది నా అదృష్టమే.